హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ షర్బాని. నేను మీ కవిత దేవరాజ్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా వీడియో మొత్తం చూసేసి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. వాట్సాప్లో కూడా లింక్ పెట్టేసేయండి స్టేటస్లో, అందరూ చూడాలి కదా. ఓకే, తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మన వెరైటీ బచ్చలాకు. చాలా చాలా ఫ్రెష్ బచ్చలాకు, ఏ పెస్టిసైడ్స్ లేకుండా న్యాచురల్గా పెరిగిన బచ్చలాకు అనమాట. మా కాలనీలో పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర పెరిగింది. చాలా బాగుంది కదా ఆకైతే. చూసారా ఎంత బాగుందో. నేనైతే జస్ట్ ఆకు చూసి ఫిదా అయిపోయినా. చాలా రోజులు అవుతుంది బచ్చలాకు చేసుకొని అని చెప్పేసి. అండ్ ఈసారి ఓన్లీ రొటీన్గా పప్పు కాకుండా ఇంకా ఏమైనా చేద్దామని అనుకున్నా. బికాస్ నాకు ఇది అంత ఆకు తెంపింది బౌల్ నిండా అయిపోయింది. ఇంత ఆకు వేసేసి పప్పు చేస్తే పప్పులో ఆకు ఎక్కువైపోతుంది. అందుకని నేను 2 టైప్స్ వెరైటీ కూడా ఉండాలి కాబట్టి 2 టైప్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకే, ఇలా కట్ చేసుకోవచ్చు. నేను ఇందాక తుంపినట్టుగా చేతితో కూడా తుంపేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. మీకు ఎలా ఈజీ అయితే అలా చేస్తారని చెప్పేసి 2 రకాలు కూడా చూపించాను. ఓకేనా, ట్రై చేసేసేయండి. చూసాను నాకు ఈ బౌల్ నిండా అయింది. దీంతో నేను ఒకటి వచ్చేసి పచ్చడి అండ్ ఒకటి వచ్చి పప్పు 2 చేసేస్తాను అనమాట. మీరు ట్రై చేస్తారా? వచ్చేయండి మరి. ఫస్ట్ కుక్కర్లో పప్పు వేసేసుకొని మంచిగా ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగేసుకొని 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వాటర్ వేసేసుకోండి. అండ్ దాంట్లో కొంచెం పసుపు, నూనె, ఇవి 2 వేసేసి, అండ్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆకుకూర ఉంది కదా, ఆకుకూరని సగం ఇందులో వేసేస్తున్నాను. ఇంకా సగం పచ్చడి చేసుకోవాలి కదా మనం. అండ్ ఉల్లిపాయలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి. నేను ఓన్లీ పచ్చికారం వేసేస్తున్నాను, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసేసాను. దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వదిలేసి ఇలా అయిపోయిన తర్వాత తీస్తే ఉంటుంది. సూపర్ వస్తుంది స్మెల్. ఇలా చెంచాతో కలిపేసినా కానీ మొత్తం మెత్తగా అయిపోయింది. కానీ మనకు ఊరుకోదు కదా, కవ్వం పెట్టాల్సిందే. ఎందుకంటే ఇలా తిప్పడం మనకు చాలా ఇష్టం కదా, అందుకని. అండ్ అదే రీజన్ కాదు. అండ్ ఆకుకూర కాబట్టి మనకు పప్పులో మంచిగా కలుస్తుంది. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది అండ్ ఆకు కూడా మనకు మంచిగా కలిసిపోతుంది. చూసారా? ఇప్పుడు దీనికి మనం మంచిగా పోపు పెట్టేసుకుందాం. వీలైతే నెయ్యితో పెట్టేసుకోండి, ఆయిల్తో పెట్టుకున్నా పర్లేదు. నేను దీంట్లో ఫస్ట్ చింతపండు వేయలేదు. చూసారా? ఎందుకోసం అంటే ఇప్పుడు నేను స్పూన్తో వేసాను చూడండి, అది మామిడికాయ ఏమంటారు దాన్ని మగ్గించి పెట్టుకున్నాను అనమాట. అంటే కొంచెం తురుములాగా చేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసి గాజు సీసాలో పెట్టేసి పెట్టుకున్నాను. ఇది నేను పెట్టి దగ్గర 15 డేస్ అవుతుందండి. రెగ్యులర్గా డే బై డే అన్నా లేదంటే 2 డేస్కి ఒకసారైనా అన్నం పోపు వేసుకోవడానికైనా ఇలా పప్పుల్లోకైనా వాడేస్తున్నాను. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు అలా ట్రై చేస్తే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పోపు పెట్టేసుకున్నాను, అన్నీ వేసేస్తున్నాను. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కంపల్సరీ. పప్పు కదా, ఇంగువ లేకపోతే ఎలాగా? అన్నీ వేసేసుకొని మనం పప్పులో కలిపేసుకొని, పప్పు మీకు పల్చగా అనిపిస్తే ఇంకొసేపు మరిగించుకుంటే సరిపోతుందండి. నాకైతే నేను ఒక 5 మినిట్స్ మరిగించుకున్నాను. మీ చిక్కదన్నం తగ్గట్టుగా మరిగించేసుకుంటే పప్పు రెడీ అయిపోయింది. యమ్మీగా చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా హెల్దీ కూడాను బచ్చలాకు మనకి హెల్త్కి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.